ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అన్నయ్య సైట్ లో ఉంటే ఆ నక్షత్ర వచ్చింది. ఎందుకు? కొలతల పేరు చెప్పి మీ అన్నయ్య మీద పడుతుంది. భూమి ఏమో మార్నింగ్ కాల్ చేసి నక్షత్ర సైట్కి వచ్చింది అంటుంది. నక్షత్ర ఏమో ఈ మధ్య పదే పదే ఇంటికి రావడం జరుగుతుంది. అసలు ఈ భూమి అన్నయ్య దగ్గరికి ఎందుకు వెళ్ళింది? అక్కడికి నక్షత్ర ఎందుకు వచ్చింది? అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? అన్నయ్య, భూమి సైట్ దగ్గరికి వచ్చిందా? వచ్చింది. వద్దన్న క్యారేజ్ తెచ్చానని బలవంతంగా తినిపించింది. నువ్వేమైనా తనని రమ్మన్నావా? నేనెందుకు రమ్మంటాను? మరి నువ్వేదో తనని రమ్మన్నట్టు చెప్పిందేంటి? నీకు అలా చెప్పిందా? నాతో ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పింది? అమ్మ తీసుకెళ్ళమని చెప్పిందంట. అవునా? అవును. రాని అమ్మని అడుగుదాం. అమ్మా, మధ్యాహ్నం భూమితో అన్నయ్యకి క్యారేజ్ పంపించావా? నేనా? నువ్వే తీసుకెళ్ళమన్నావు అని తీసుకొచ్చింది. ఏంటి, భూమి క్యారేజ్ తీసుకెళ్ళిందా? ఉదయాన్నే లేచింది, వద్దన్నా వంట చేసింది. అది వీడికి ఇష్టమైన వంటలన్నీ చేసింది. ఎందుకా? ఇప్పుడు నేను చెప్పలేదంటే ఇద్దరూ కలిసి భూమిని ఏడిపిస్తారు. ఎందుకులే. అమ్మా, ఏంటమ్మా మాట్లాడటం లేదు? చెప్పు. అదేరా, నువ్వు ఎప్పుడూ బయట తింటున్నావు కదా అని నేనే నీకు క్యారేజ్ కట్టి పంపించాను. నిజంగా నువ్వే పంపించావమ్మా? నిజమేరా. అదేం పంపించడం అమ్మా? దాన్ని క్యారేజ్ అని అంటారా? ఆర్డర్ మీద ఫంక్షన్కి ఫుడ్ పంపించినట్టు అంత పెద్ద క్యారేజీనా? ఏంటి, ఈ పిల్ల మరీ అంత భారీగా తీసుకెళ్ళిందా? అది నీకు ఇష్టం కదా అని అందుకే పంపించాను. ఇంకొకసారి మాత్రం అంత క్యారేజీ పంపించకమ్మా. అందరి ముందు పరువు పోతుంది. ఏం చేసిందన్నయ్య? ఏం చేసిందా? నీళ్ల బదులు వార్నిష్ డబ్బా పెట్టి నా చేతులు తినడానికి పనికి రాకుండా చేసి తానే తినిపించింది. ఏంటి? భూమి తినిపించిందా? స్పూన్ ఉంటుంది కదా అన్నయ్య. అది కూడా ఇంట్లో మర్చిపోయి వచ్చింది. ఏదో జరుగుతుంది. అదేంటో కనిపెట్టాలి. కనిపెడతా. ఏంటిది, ఎప్పుడూ లేనిది వంట చేయడం ఏంటి? నాకు చెప్పకుండా క్యారేజ్ తీసుకువెళ్ళడం ఏంటి? వచ్చాక భూమిని అడగాలి. అడుగుతా. వదినా, అందరినీ చెక్ చేశాను, ఎవరి దగ్గర లేదు. అవును, భూమిని చెక్ చేసావా? భూమిని చెక్ చేయడం ఏంటి? తను మనింటి మనిషి, మనింటి బిడ్డ లాంటిది. తెలుసు బావా, భూమిని చెక్ చేయాలి, అనుమానించాలి అని నాకు లేదు. అందరినీ చెక్ చేసి తనని మాత్రం వదిలేస్తే అందరూ ఏమనుకుంటారు బావా? సరే, చెక్ చేయనివ్వండి అంకుల్.
అది కాదమ్మా. పర్లేదు అంకుల్, వెతకనివ్వండి. వదినా, నెక్లెస్ భూమియే తీసింది. ఇది నీ పనా? ఆ? అనవసరంగా వచ్చిన అతిథులందరినీ అవమానించాను కదే. చూసావా బావా, మనింటి మనిషి మన మనిషి అన్నావు కదా. ధోరణి పోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. దిక్కుమొక్కు లేని దాన్ని తీసుకొచ్చి ఇంట్లో స్థానమిచ్చావు. చూసావా, అవకాశం దొరకగానే దాని బుద్ధి ఎలా చూపించుకుందో. లేదు లేదు, నాకేం తెలీదు. నేను ఈ నెక్లెస్ తీయలేదు. నోర్మోయ్ భూమి, మా అన్నయ్య ప్రేమగా నా కూతురు కోసం నెక్లెస్ ఇస్తే దాన్ని కొట్టేసింది కాక ఇంకా ఏం తెలీదు అంటున్నావు? ఏంటిది? నీకు ఏం కావాలన్నా నన్ను అడగమని చెప్పాను కదా. అడిగితే నేనే ఇచ్చేవాణ్ణి కదా. ఏంటి పని? దొంగతనం చేస్తావా? నేను దొంగతనం చేయలేదు నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.